మార్నింగ్ వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో ఘనంగా బీసీ సంక్రాంతి సభ సామాజిక వర్గాలను బలోపేతం చేస్తామన్న సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి శాఖపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష స్కిల్ కాలేజీల ఏర్పాటుపై అధికారులతో చర్చ పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజప్ప బైక్ ర్యాలీ రైతుల త్యాగాలను ప్రభుత్వం అవహేళన చేస్తోందని మండిపాటు మెదక్ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన వరద నష్టంపై జిల్లా అధికారులతో సమావేశం ఇక డీటెయిల్స్ చూస్తే సామాజిక న్యాయానికి బీసీలు ప్రతినిధులని అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ల చైర్మన్లపై ఉందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన బీసీ సంక్రాంతి సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇటు ప్రభుత్వం అటు బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్ల చైర్మన్లంతా అనుసంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో దాదాపు 728 మంది బీసీలకు వివిధ స్థానాలు కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు వేశామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపికలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రమాణ స్వీకారం చేసిన 56 మంది చైర్మన్లలో 29 మంది మహిళలు ఉండడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఈ బాధ్యతలను ఎంతో పవిత్రంగా భావించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే వేదికపై ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇది రాష్ట్రంలో నలుమూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లుగాను కార్పొరేషన్ల డైరెక్టర్లుగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. నూట 39 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను ఉన్నా 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో, మార్కెట్ యార్డ్లలో బోర్డుల్లో, ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ కాంట్రాక్ట్లలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో, దేశ సామాజిక చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం, అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు. మీ అందరూ
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్వహణ, మూలధన వ్యయాల నిధుల సమీకరణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. నైపుణ్య కళాశాలలకు సంబంధించిన కరిక్యులం ఆమోదం సహా కేంద్ర నిధుల సమీకరణ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తదితర అంశాలపై మంత్రి ప్రధానంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్స్ కాలేజీలకు ఆర్థిక పరమైన అంశాలపై ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి అనంతరామును మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎన్సీ కంపెనీలు, కార్పొరేషన్లతో భాగస్వామ్యం అవడం గురించి అధికారులు మంత్రికి వివరించారు. Thank you very much for that, and now we look forward to your comments. I think there were many questions and many suggestions, and we really look forward to your comments. Alaka. Collaboration that I would like to specifically point out between where we see a great opportunity in the state of Andhra Pradesh is that we are developing a $2.5 billion worth of greenfield port developments, which are on the east coast of India. 3 greenfield projects at Bhavanapadu, Machilipatnam and Ramayapatnam are under development by the state government, which will actually give you access into hinterland India commerce from the east coast. We are also handling at present cargo handling capacity by the AP Stoics is about ranked number 2 in India by handling about 100 million tons of cargo per annum. And we're targeting to handle and raise this to about 300 million tons by 2024. The another great area that we would like to specify over here is that we are setting up close to about 30 skillset colleges across Andhra Pradesh at a cost of $215 million with a clear-cut targeted of its population. We're talking about the working age, and the state has abundant talent pool to meet the needs of the industries. Just I would like to point out over here that the IT revolution, although has been taken up, if you see majority of the workforce come from the 2 Telugu-speaking states, and we almost produce close to about 800,000 to about 1 million of graduates every year from the state of Andhra Pradesh, which we are talking about how do we transcend them, how do we make them into a global workforce. We think the bridge gap which is there is going to be met soon by creating the so-called 30 skill development colleges with state-of-the-art facilities. Equity participation in AP Urban Infrastructure Asset Management, raising for the NAP Industrial Development Corporation in the international market with JBIC credit ratings. The new industrial development policy that the state has brought out in 2020 and 23, we are centered on balancing growth across the regions and communities, and we have identified 10 focus sectors of interest for the Japanese companies. We're talking right from the toys and furniture, footwear and leather, machinery and precision equipment, aerospace and defense, pharma, textiles, automobiles. We're also looking at developing a 1 million square feet mixed-use facility in Visakhapatnam, the Japanese enclave, and investments in health and educational infrastructure in Visakhapatnam. Proposed at one of the industrial nodes, which is part of the Vizag-Chennai Industrial Corridor, India's first coastal corridor project as part of the East Coast Economic Corridor. About 150 to 200 Japanese expats work and live in and around the sea city. These companies have become our natural ambassadors to the new Japanese investors, reinforcing their commitment to Andhra Pradesh. We are also setting up a Japan-India Institute for Manufacturing to increase training programs in most sectors where Japanese companies tend to be invested in India. The JICA, the Japan International Cooperation Agencies, has prepared the overall prospective plan of Chennai-Bangalore Industrial Corridor, a funding of about 1,300 crores to about $200 million in collaboration with National Industrial Corridor Development and Implementation Trust. For development of the Krishnapatnam node, where we have roughly about 30,000 acres of industrial land to be developed. And for the resources pool, totaling about 18,548 crores worth of investments is envisaged in near future. Special fiscal incentive packages is being offered to Japanese companies setting up manufacturing facilities. అమరావతి
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, 3 రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాజధాని రైతులు 365 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో జగ్గపేట రోడ్డు జంక్షన్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తోందని రాజప్ప మండిపడ్డారు. రాజధాని కోసం తమ ప్రాణ సమానమైన భూములను రైతులు త్యాగం చేశారని, జగన్ వ్యక్తిగత ద్వేషం, ధనదాహంతో అమరావతిని చంపేస్తున్నారని విమర్శించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జగన్ గారి ప్రభుత్వం ఉంది. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందో రాజధాని నేను నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని రాజధాని 3 రాజధానిని తెర మీద తీసుకొచ్చి ఈ రాజధాని నాశనం చేయడం జరిగింది. రైతులందరూ కూడా తిరగబడ్డారు. రైతులకు కరెక్ట్గా ఈ రోజుకి 365 రోజులు సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా రోడ్డు మీద పడి అన్ని వ్యాపారాలు వదులుకుని మేము సర్వనాశనం అవుతున్నాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటన్న ఉద్దేశంతో రైతులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన సంవత్సరం నుంచి కూడా ఈ రైతుల మీద చాలాసార్లు అటాక్ చేశారు. పోలీసులు దాడులు చేశారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. ఎస్సీలు కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీల మీద కూడా పెట్టారు. అంత దారుణంగా ఈ పోలీసు వ్యవస్థ కూడా కళ్ళు నిద్రపోయి పరిపాలన చేస్తుంది. ఈ పరిస్థితిలో ఈవేళ సంవత్సరం అయింది, ఇవాళ పిలిపివ్వాలని అన్ని పక్షాలు కూడా ఇవాళ రాజధానికి సపోర్టుగా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఇవాళ దానికోసం ర్యాలీకి ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీకి వెళ్తుంటే నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టడం జరిగింది. ఇది అప్రవాసం. ఎందుకంటే ఇవాళ మేము శాంతియుత వాతావరణంలో మేము పర్మిషన్, అక్కడేమో ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చాం చేసుకోమని చెప్తాడు. ఇక్కడ జిల్లాలకేమో ఎవడో బయటకు వెళ్ళడం కుదరదని చెప్తున్నారు. అరెస్టులు చేయడం జరిగింది. అంటే నోరు నొక్కడమే, ప్రజాస్వామ్యం నోరు నొక్కడం. ఎట్టి పరిస్థితుల్లోనే మీ అందరం కూడా ఇవాళ ఎంత ఎట్టి పరిస్థితులు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా మేము రైతుల కోసం, మన అమరావతి రైతుల కోసం మేము పోరాడతాం. ఈరోజు కూడా పోరాడుతాం, ర్యాలీ చేస్తాం. మమ్మల్ని చేస్తే కేసు పెట్టుకోండి, బాధ లేదు. ఎందుకంటే ఇలా ఇంతకంటే దారుణం ఏముంది? సర్వనాశనం అయిపోయి రైతులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అంటురోగాలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా 10 లక్షల రూపాయలతో డంప్ యార్డ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 46 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న వైకుంఠ ధామం నిర్మాణాన్ని, స్థలాన్ని, యాదాద్రి పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. ఓపెన్ చేసుకున్నాం మనం. అదేవిధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రామాయణపేటకు సంబంధించి మున్సిపాలిటీ అయిన సందర్భంలో ఇక్కడ ఒక డంప్ యార్డ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డంప్ యార్డ్ కూడా కన్స్ట్రక్షన్ ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి. ఈ 2 కార్యక్రమాల ద్వారా పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశం కొద్దీ పల్లె ప్రగతిని, పట్టణ ప్రగతిని తీసుకోవడం జరిగింది. పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచే నేపథ్యంలో అన్ని
ఈ నియోజకవర్గంలో మెదక్ నియోజకవర్గంలో పల్లెలన్నింటిలో కూడా డంప్ యార్డ్ని కంప్లీట్ చేసుకున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా మెదక్లో ఆల్రెడీ డంప్ యార్డ్ ఉంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రామాయణపేట మున్సిపాలిటీ అయిన సందర్భంలో మరి ఈరోజు మనము డంప్ యార్డ్ కోసం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి తడి చెత్త పొడి చెత్తను సేకరించి సెగ్రిగేట్ చేసి తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను రీసైకిల్ కోసం పంపించడం జరుగుతుంది. అంటే ఈ వార్డులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే నేపథ్యంలో తడి చెత్తను పొడి చెత్తను సేకరించి డంప్ యార్డ్లో వేయడం అనేది నేపథ్యంగా ఈరోజు డంప్ యార్డ్ కూడా మనం ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరలోనే 10.5 లక్షలు వచ్చినాయి, దానికి తొందరలోనే అది కంప్లీట్ చేసుకుంటాం. అదేవిధంగా నర్సరీ చెట్ల పెంపకం అనేది చాలా ముఖ్యమైన విషయం. హరితహారంలో భాగంగా నర్సరీని కూడా ప్రతి గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా నర్సరీ ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెల్లో నర్సరీని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు రామాయణపేటలో కూడా నర్సరీ కోసం మరి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ అవతల మన నర్సరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే దాని నుండి చెట్లను కూడా మన మొక్కలను కూడా సేకరించి రామాయణపేటకు కావాల్సిన మొక్కలన్నింటినీ కూడా అందరికీ కూడా అక్కడి నుండే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వైకుంఠధామం కూడా ప్లేస్ చూడడం జరుగుతూ ఉంది. తొందరలోనే వైకుంఠధామం 4 వైపులా అంటే 2-3 శ్మశాన వాటికలు కట్టిస్తేనే రామాయణపేటకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ప్లేస్లను ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం 46 లక్షలు మంజూరైనాయి. వాటిని కూడా తొందరలోనే వాటిని కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 300 ఇళ్లకు కంప్లీట్గా 300 ఇళ్లను మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాటర్ వినియోగం కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ మన రోడ్స్ కానీ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న జాతీయ రహదారిని కేంద్ర బృందం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ హరేందర్ ప్రసాద్, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం దెబ్బతిన్న జాతీయ రహదారిని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారులు జరిగిన నష్టాన్ని, రవాణా పునరుద్ధరణకు తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. We had to restore one way, sir, and allow traffic for some time in one direction. Right. Range is some alternative from one side. We converted the traffic to there. Then we cleared and ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినాయో అంటే మన ఇరిగేషన్ పరంగా కానీ, ఆర్ఎన్బి పరంగా కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నిటి కూడా బృందం వారు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా మన గూడూరుకు వచ్చేసరికి ఆదిశంకర కాలేజ్ దగ్గర ఈ రోడ్డుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బృందానికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమేమి జరిగినాయి ఏంటనేది. సో ఇంకా వాళ్ళు మిగతా ఫర్దర్గా మిగతా డివిజన్లు కూడా వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని కూడా చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ రిపోర్ట్. విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తొలి పూజ అనంతరం మార్గశిర మాసం దర్శనాలను మొదలయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. గర్భాలయంలో ప్రవేశాలను పూర్తిగా నిలిపివేశారు. కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికీ రావని, కట్టేటివి చాలా తక్కువని ఆయన వ్యాఖ్యానించారు. అవి కూడా లాటరీలో ఇస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా లక్షల్లో ఇళ్లు కట్టివ్వదని, దరఖాస్తులు పెట్టుకుని తిరగొద్దని అన్నారు. దేవుని దయ ఉంటే వచ్చే లాటరీలో వస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. స్తోమత ఉన్నవారు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకోమని మంత్రి హితవు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం కట్టించడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సమయంలో మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వక్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారాలు చేయడము, అది విని దానికి మీ ముందు మాట్లాడాలనిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, ట్విట్టర్లలో పోస్ట్ చేసేవాళ్ళు కానీ దయచేసి ఒక విజ్ఞతతో మెలగాలి. రాజకీయ నాయకులు కూడా పూర్తి వివరాలు తెలుసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయడం చూడాలి. ఎట్లయిపోయింది రాష్ట్రంలో, దేశంలో అంటే అభివృద్ధి కాదు, సోషల్ మీడియా ద్వారా పబ్లిక్కు ఎట్లా అందించాలా, ఎట్లా రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టి ప్రజలను ఎట్లా తప్పుదో పట్టియాలా, దాన్ని రెచ్చగొట్టి ప్రజలను తిప్పుకొని అధికారంలో ఎట్లా రావాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాల్లో పేద ప్రజలకు కానీ ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన చాలా రాజకీయ పట్ల లేదు. ఎజెండా, వాళ్ళ ఎజెండానే పుకార్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా, దాన్ని టార్గెట్ చేస్తూ పోవాలన్నది. దుర్మార్గమైనటువంటిది ఇదంతా, ఈ వ్యవస్థ. ఈ దేశానికి కూడా మంచిది కాదు. నేను ఏం మాట్లాడాను, నా నియోజకవర్గంలో దాదాపు 4000 ఇళ్ళు కడుతున్నా, 10,000 మంది అప్లై చేసిండ్రు, 4,000 మందికి లాటరీల ద్వారా ఇస్తాను, మిగతా 6,000 మందికి 5-10 సంవత్సరాల్లో మొత్తం కట్టుకుంటూ పోతాను. 10 సంవత్సరాల్లో ఇల్లు లేకుండా ప్రతి ఒక్కరు ఎవరు ఉండకుండా ఇల్లు ఉండేటట్టు ఏర్పాటు చేస్తారు. మరి 10,000 మందిలో 4,000 మంది రావాలంటే లాటరీ వేస్తాము, దేవుని దయ వల్ల ఉంటే మీకు లాటరీ వస్తుందని చెప్పారు. ఇదేమన్నా తప్పుపడనా? దీన్ని నా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ మీద నేను లెక్క చెప్తే రాష్ట్రంలో మొత్తం కూడా గిన్నె ఇల్లు కడతాను మంత్రి అన్నాడు, రాష్ట్రంలో మొత్తం కూడా ఇల్లు కావన్నాడని దాన్ని చీప్గా నీచమైన బుద్ధి ఆలోచన చేసేటప్పుడు దీన్ని నీచంగా వ్యవహరించి దీన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం అనేది చాలా తప్పది. వాళ్ళ ఎవరైతే ఫార్వర్డ్ చేసుకుంటా పైశాచిక ఆనందం ఉంటుందో వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తాం. మహబూబ్నగర్ అభివృద్ధి అనేది, తెలంగాణ అభివృద్ధి అనేది 2014 కన్నా ముందు ఎట్లుంది మహబూబ్నగర్ తెలంగాణ, 2014 తర్వాత ఈరోజు ఎట్లా ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా జిల్లా ప్రజలకు తెలుసు. చాలామంది జిల్లా మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ బలమైన వ్యక్తులు మరి ఎందుకు భయం కానీ వాళ్ళ పేర్లు మాట్లాడరు, వాళ్ళ పేర్లు ఉచ్చరించారు. అరే ఎందుకు వర్క్ అయితే లేదు అడగరు. ఈ వర్క్ చేయనందుకు ఎంతమంది చనిపోతారు, ఎంత ప్రమాదవశత్తులు ఉందని చెప్పి మాట్లాడరు. ఈ 2 చీప్ ట్రిక్స్ మాత్రం వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇదేం ఆనందం, ఇదేం పద్ధతి? సోషల్ మీడియాల ద్వారా ఈ కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి పడిపోయేటోళ్ళు ఎవడు కూడా లేడు. ఇలా ఏ కులమోడు లేడు, ఏ మతమోడు లేడు. ఇక్కడ ఈ జిల్లాలో విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మహిళలను ఘనంగా సన్మానించారు. వైసీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షర్మిల జన్మదిన వేడుకలో భాగంగా మహిళలను సత్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేట్ అభ్యర్థులను సత్కరించిన ఆయన షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని జాతీయ స్థాయిలో నడిపించేలా షర్మిల భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఎమ్మెల్యే వాసుపల్లి ఆకాంక్షించారు. షర్మిల పుట్టినరోజు బర్త్డే చాలు అంటే నీకు లేదా అడిగి లేదా ప్రెసిడెంట్స్, కార్పొరేట్ అభ్యర్థులు, ముఖ్యంగా మహిళా నాయకులు అందరూ కూడా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక మంచి రోజు, మార్గశిర మాస మొదటి లక్షవారం. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు
ఎల్లప్పుడూ షర్మిలా గారి మీద ఉండాలని చెప్పి మరింత ధైర్యాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి ఈ పార్టీని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి రాష్ట్రంలో 15 కైవసం చేసి వైఎస్ఆర్సీపీకి అందించినటువంటి మహానాయకురాలు ఒక ఝాన్సీ లక్ష్మీరాణి లాంటి ఆ ధీరోదత్వం ఆమెకు ఉందని చెప్పేసి ఒక జెండాకి ఏ రకమైన ఒక పొగరు ఉంటుందో అంత రకమైన తను నడిచే విధానం కానీ తను మాట్లాడే తత్వం కానీ ఆ జెండాకి పౌరుషం, ఆ పౌరుషమే షర్మిలా గారిది అన్నమాట. అటువంటి పౌరుషమైన నాయకురాలు 3800 కిలోమీటర్లు అన్నలేనప్పుడు ఒక మహిళగా తనేమో పాదయాత్ర చేసి ప్రతి పదంలో కూడా కొన్ని వేల ఓట్లని పోలరైజేషన్ చేసి నూతన రిజిస్ట్రేషన్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నూతన రిజిస్ట్రేషన్ విధానం వల్ల గత 6 నెలలుగా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. రిజిస్ట్రేషన్ల పేరుతో కేసీఆర్ పన్ను వసూలు చేసి సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నిర్మాణ రంగానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ విధానం పూర్తిగా అసంతృప్తిగా ఉందని, దీనిపై పునరాలోచించాలని తెలిపారు. There is a deviation in construction. While granting permission, municipality ఏదైతుందో దానికి అనుగుణంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ముందుకు వెళ్ళడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ముందస్తుగా అంటే క్రయ విక్రయాలకు సంబంధం లేకుండా, నిర్మాణాలకు సంబంధం లేకుండా ఎల్ఆర్ఎస్ నిబంధనలు అనేటువంటి ఆంక్షలతోని మొత్తంగా ఈ పట్టణ ప్రాంతం అనే కాకుండా పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ నేపథ్యం ఏదైతుందో నిర్మాణ రంగంలో భాగస్వాములు అయినటువంటి కూలీలే కానీ స్కిల్ అన్స్కిల్ అందరూ కూడా తరలిపోవటం, నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోతాం అని గమనించాం. దానితో కొన్ని ఎల్ఆర్ఎస్ నిబంధనలు మరింతగా దానికి తోడు ఈ క్రయ విక్రయాలు కూడా ఆస్తుల మార్పిడికి సంబంధించి అటు వ్యవసాయ యోగ్యమైనటువంటి ఒక భూములే కానీ లేక వ్యవసాయేతర భూములే కానివ్వండి కాక విజయవాడలో ఘనంగా బీసీ సంక్రాంతి సభ, సామాజిక వర్గాలను బలోపేతం చేస్తామన్న సీఎం జగన్. నైపుణ్యాభివృద్ధి శాఖపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష, స్కిల్ కాలేజీలపై ఏర్పాటుపై అధికారులతో చర్చ. పెద్దాపురం పట్టణంలో ఎమ్మెల్యే చినరాజప్ప బైక్ ర్యాలీ, రైతుల త్యాగాలను ప్రభుత్వం అవహేళన చేస్తోందని మండిపాటు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టంపై జిల్లా అధికారులతో సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.